హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ మనం ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఈ హౌస్ అనేది మనకి ప్రతాప్ సింగారంలో లొకేట్ అయి ఉంటుంది. అండ్ HMDA లేఅవుట్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ హౌస్ అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. అండ్ గేట్ చూపిస్తున్నాము, ర్యాంప్ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్ పైన ఉన్న ప్రైస్ అనేది 52 lakhs అండి. సో ఈ 100 స్క్వేర్ యార్డ్ హౌస్ అనేది 52 lakhs కోట్ చేస్తున్నారు. బట్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల బిల్డర్ అనేది ప్రైస్ అనేది రివైజ్ చేసి కేవలం 49 lakhs రూపీస్ మాత్రమే చెప్తున్నారు. వితౌట్ నెగోషియేషన్, ఫిక్స్డ్ ప్రైస్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా చూపిద్దాము. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ హౌసెస్ కొందామని చూస్తున్నారో, దట్టు లో బడ్జెట్లో చూస్తున్నారో అలాంటి వారికి వీడియో షేర్ చేయండి. అండ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను, గేట్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సఫిషియెంట్గా ఒక మీడియం సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారండి. సో ఆపోజిట్లో చూసినట్లయితే మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్గా టేక్ వుడ్తో చేయించడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటు చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. స్పేసెస్గా ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ వాష్ ఏరియాలో, పార్కింగ్ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ అంతా కవర్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. సో ఈ హౌస్కి పాల్ సీలింగ్ చేపించి సేల్ చేస్తున్నారు. అండ్ మెయిన్ డోరు అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ అన్నది మరొకసారి కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి డోరు, చౌకోట్ అంతా క్లియర్గా చూడవచ్చండి. 100% వుడ్తో చేయించారు. అండ్ నీట్గా ఉన్నటువంటి ఫినిషింగ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగిందండి. సో హాల్ లోపల చూసుకున్నట్లయితే కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ చూపిస్తున్నాము, షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి మనకి విండో ప్రొవైడ్ చేశారు. వుడెన్ చౌకోట్స్ తోటి మంచి గ్రిల్ పెట్టించి ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాల్కు ఉన్నటువంటి కలర్ కవర్ చేయడం జరుగుతుందండి. బ్యూటిఫుల్గా ఉన్నటువంటి డిజైన్స్ ఇక్కడ వేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ యూనిట్ చూపిస్తున్నానండి. కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము, విండో చూపిస్తున్నాము, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ హౌస్ అనేది మనకి ప్రతాప్ సింగారంలో లొకేట్ అయి ఉంటుంది. అండ్ HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. 20 x 45 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా కవర్ చేయడం జరుగుతుంది. పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి విండో ప్రొవైడ్ చేస్తారండి. సో విండో అనేది మనకి విత్ వుడెన్ చౌకోట్స్ తోటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాళ్ళకి టైల్స్ చెక్ చేశారు. యాంటిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్కి డోర్ ఇచ్చారండి. సో ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాళ్ళకి కలర్స్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపించడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైకి వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా కవర్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇటువైపు ఉన్నటువంటి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైకి వెళ్ళేసి లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ హౌస్ అనేది మనకి HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్.
అండ్ ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాప్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్ కాలేజెస్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. అండ్ అదేవిధంగా మనము ఉప్పల్ మెట్రో స్టేషన్కి 9.5 కిలోమీటర్ డిస్టెన్స్లో హౌస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవేకి ఇది 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్కి ఇది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. సో ఎటు 5 కిలోమీటర్ ట్రావెలింగ్ చేసినా మనము స్కూల్స్కి కాలేజెస్ హాస్పిటల్స్కి అన్నింటికి చేరుకుంటాము. అండ్ ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ రీజనబుల్ బడ్జెట్లో హౌస్ అనేది సేల్ చేస్తున్నారండి. సో ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 49 lakhs అనేది చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అండి, వితౌట్ నెగోషియేషన్. అండ్ మీరు ఇక్కడ ఒక 6 lakhs to 7 lakhs పే చేసుకున్నట్లయితే మిగతాదంతా బ్యాంక్ లోన్ వస్తుంది. సో స్క్రీన్ పైన వస్తున్న డైరెక్ట్ బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చండి. అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.